అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పిన మాట ఒకటే. ప్రజల ఆశీర్వాదాలు, అలాగే దేవుడి ఆశీర్వాదం ఉంటే గనక ఖచ్చితంగా గెలుస్తాను. మీ ఆశీస్సులు నాకుండాలి అనేది. అలాగే అప్పట్లో దీవించారు ప్రజలందరూ కూడా. తర్వాత మరి ప్రజల ఆశీస్సులు లేవేమో ఆయనకి 2024లో ఓటమి పాలైపోయారు. అలాగని చెప్పి ఆయన వదిలేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రజల మీదే నమ్మకం పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అంటే ఎవరైనా ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటారు. ఎవరైనా ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు. కానీ ప్రజల నమ్మకాన్ని సాధించాలి అనే దిశగా ప్రయత్నాలు చేయడం వేరు. ఏదో రకంగా గెలిచేస్తామని చెప్పి మాయ చేసి మెస్మరైజ్ చేయడం వేరు. సూపర్ 6 హామీలైతే ప్రకటించేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోతుంది. ఎన్ని చేశారు? ఆ దీపం పథకం ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే రెండో విడత నడుస్తోంది. మొదటి విడతలోనే చాలామందికి రిటర్న్ డబ్బులు రాలేదట. అడుగుతున్నారు చాలామంది. అటువంటి వాటిని ఈ పత్రికలు రాయవు. అందుకని ఎవరికీ తెలియదు. సాక్షి రాస్తే ఎవడో పట్టించుకోడు. అలాగే పింఛన్ ఒకటి మాత్రం కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు, 4,000 రూపాయలు. అది అద్భుతం. ఇప్పుడు ఈ నెల నుంచి ఆ తల్లికి వందనం ఇవ్వబోతున్నారు. అందులో ఎలాంటి ఆంక్షలు లేవు అంటున్నారు కాబట్టి దానివల్ల ఎన్ని మార్కులు పడతాయి అనేది చూడాలి. అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇప్పుడు అన్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇదంతా కూడా దాని ద్వారా మళ్ళీ కొంతమందికి సంక్షేమ పథకాలు అందుతాయా, అందవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇక్కడే ప్రజల మార్కులు అనేది ఇక్కడే పడతాయి. సంక్షేమాల విషయంలోనే ప్రజల మార్కులు ఎక్కువ పడతాయి. అంతేగాని అభివృద్ధి చేసేసాం, అమరావతిలో ఐకానిక్ టవర్లు కట్టేసాం, అమరావతికి ఆ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, ఈ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి అక్కడ మార్కులు పెద్దగా పడవు. దానికి తోడు ఈసారి P4 పథకం అనేది చాలా అద్భుతంగా చేస్తామంటున్నారు. మరి దానివల్ల ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది, ఎంతవరకు నిరుపేదలు కోటీశ్వర్లు అవుతారనేది చూడాలి. అదే కనుక సక్సెస్ అయితే అది ఖచ్చితంగా జగన్కి ఎఫెక్ట్ అవుతుంది. ప్రజలనే నమ్ముకుంటున్నారు కాబట్టి జగన్ అవి ఓకే అనుకుంటే ఒకవేళ నమ్ముకున్నా సరే మీరు వద్దులేయండి, మళ్ళీ మాకు బాబు గారే కావాలంటారు. లేదు దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏం లేదు, అవి ఓన్లీ ఏదో గాంభీర్యాలకే, ఏదో పేపర్లో ప్రకటనలకే తప్ప మాకైతే దానివల్ల ఏమీ లబ్ధి చేకూరలేదు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్కి అవకాశం ఇస్తారు. అందుకే ప్రజలు మళ్ళీ జగన్నే నమ్ముతున్నారు.